కన్న కూతురు కట్టుకున్నవాడి చేతిలో మోసపోయి బలైపోతే కూతురు కడుపున పుట్టినటువంటి పిల్లలు అనాథలుగా మారారని పరకాల మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందినటువంటి పల్లెవేన సాంబయ్య దంపతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఇక ఇప్పుడు కూతురి ఉద్యోగం కోసం అల్లుడు ప్రయత్నం చేస్తున్నాడని, ఆ ఉద్యోగం రాకుండా చూసి పిల్లలకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. గణపురం మండలం కరకపల్లిలో తన కూతురు శ్రావణి పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తూ ఆత్మహత్య చేసుకుందని, దీనికి అల్లుడే కారణమని తల్లిదండ్రులు పల్లెవేన సాంబయ్య ఆరోపించారు. ఈ కేసులో తన అల్లుడు జైలుకు కూడా వెళ్లాడని, ఇప్పుడు బయటికి వచ్చి తన కూతురు ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ ఉద్యోగం అల్లునికి రాకుండా చూడాలని పల్లెవేన సాంబయ్య సోమవారం కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణిలో అధికారులకు ఫిర్యాదు చేశారు. అనాథలుగా మారిన తమ బిడ్డ పిల్లలకు రావాల్సిన బెనిఫిట్స్ ను ఇప్పించి న్యాయం చేయాలని కన్నీటి పర్యంతమయ్యారు. నా పేరు పల్లెవేన సాంబయ్య. మాది ప్రాపర్ లక్ష్మీపురం పరకాల మండల్. నా బిడ్డను అబ్బనవేన నరేష్ ఇంచర్లకు ఇచ్చిన కార్యదర్శిగా ఆమె జాబ్ చేసేది. ఆమె జాబ్ చేస్తూ క్రమంలో రెగ్యులర్ అయ్యేదాకా చూసి నా అల్లుడు అంతోడు హత్య చేసిండు. హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించి గవర్నమెంట్ మీద నెట్టడానికి ప్రయత్నం చేసినప్పుడు మేము ఏడుస్తూ ఉన్నప్పుడు వాళ్ళిద్దరు దోస్తాట, సాంబమూర్తి అయినట్టు ఆయన దోస్తాట ఎస్ఐ వచ్చి నన్ను అక్కడికి వచ్చి సంతకం నేను పెట్టకుండా ఎవరిదో రాసిన దాన్ని తీసుకొచ్చి నా సంతకం పెట్టించి నేను ఏడుపుతూ ఉన్నప్పుడు సంతకం తీసుకొని చివరికి అది పిటిషన్ కాదు, నువ్వు ఎప్పుడో ఇచ్చినా తీసుకుంటా అన్నాడు. మళ్ళీ అది పిటిషన్ చేసి చివరికి మేము తిరగంగా కలెక్టర్ ఆఫీసు ఇక్కడి నుంచి అక్కడ తిరగంగా ఎస్పీకి అవన్నీ తిరగంగా 306 పెట్టి మళ్ళీ అరెస్ట్ చేసి పంపాను. జైలుకు పోయి మళ్ళీ వాడు రిమాండ్ పోయి వచ్చిన తర్వాత మళ్ళీ నాకు జాబ్ కావాలని మళ్ళీ అప్లికేషన్ పెట్టాడు. ఇక్కడికి గణపూర్ మండల్లో కరకపల్లి మా బిడ్డ కార్యదర్శిగా పనిచేసేది. ఆమెను చంపిండు. మళ్ళీ నాకే జాబ్ కావాలని అప్లికేషన్ పెట్టిండు. తర్వాత ఇక్కడికి మేము కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాం. వాడి జాబ్కు వాడికి ఈ పిల్లలకు రావాల్సిన బెనిఫిట్స్ ఇవ్వాలని కోరుకుంటున్నా. 8 నెలల నుండి మమ్మల్ని అవస్థ పెడుతున్నాడు. మళ్ళీ మా మీదే కోర్టు కేసు వేసిండు. నా పిల్లలు నాకు కావాలని, పిల్లలు నా బిడ్డ చంపినోడు నా పిల్లలను మళ్ళీ చంపుతాడనే ఉద్దేశపడి మేము తోలకుండా అవుతున్నాం. ఇప్పటి వరకు మాకు వచ్చే ఆరికి ఉద్యోగం పోకుండా మా పిల్లల భవిష్యత్తు చూసి మా పిల్లలకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. 8 నెలలు అవుతుంది సార్. స్పందించినాం, అప్లికేషన్స్ ఇస్తున్నాం, పోతున్నాం, వస్తున్నాం. చివరికి ఇవాళ కూడా జాబ్ పర్పస్లో వాళ్ళ లాయర్లో కోర్టులో ఉండి కోర్టు నోటీసు లాయర్ పంపితే దాన్ని పట్టుకొచ్చి కలెక్టర్ ఆఫీస్లో ఇచ్చినాం. దాన్ని ఆపుతాం చేస్తామని సార్ కూడా అన్నారు. అయ్యో దాన్ని ఆపి అవన్నీ కటకటాలకు నెట్టాలని కోరుకుంటూ పిల్లలకు వచ్చే బెనిఫిట్స్ ఇవ్వాలని కోరుకుంటూ భవిష్యత్తులో పిల్లలకు న్యాయం చేయమని కోరుకుంటున్నాం సార్.